హాయ్ అండి. ఈరోజు నేను కోడిగుడ్లు పులుసు పెడతానండి. దానికోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకుని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టి ఒలుచుకున్న గుడ్లు వేసుకుని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరీ వేగకూడదండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక పక్క తీసేసుకోవాలండి. అందులోనే బాండీలోనే కొంచెం ఆయిల్ పోసుకుని అందులో మెంతులు కరివేపాకు వేసుకుని మెంతులు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలండి. వేసుకొని ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఉప్పు పసుపు కారం కొంచెం పంచదార వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అందులో మనం ఒలిచి ఉడకబెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని అందులో సరిపడినంత చింతపండు పులుసు వేసుకోవాలండి. వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే దగ్గరగా మరుగుతుందండి. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. చూడండి ఎలా మరుగుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.